చందమామతో మన మాటలు మొదలయ్యాయి కదా, ఆ ఉత్సాహం మనల్ని నిలవనీయడం లేదు. రోజురోజుకు కొత్త సంగతులెన్నో చెప్తోంది ప్రజ్ఞాన్ రోవర్. 2023 ఆగస్టు 23 బుధవారం సాయంత్రం 6:04 చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకింది. సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఆ దృశ్యం మనతో పాటు ప్రపంచంలో ఎందరో చూశారు. అయితే మన ఉత్సాహం అక్కడితో ఆగిపోలేదు. ఎప్పుడెప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ నుంచి బయటకొస్తుందా, చందమామ మీద భారతదేశం తరపున నడుస్తుందా, తన చక్రాలతో మన ముద్రని చందమామ మీద చిత్రిస్తుందా, ఇదంతా ఎప్పుడు మనం చూస్తామా అని తహతహలాడిపోయాం. ప్రజ్ఞాన్ చేసే మూన్ వాక్ని కళ్లారా చూద్దామని మన ఇస్రో శాస్త్రవేత్తలతో సహా దేశమంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసింది. అయితే అన్ని పద్ధతిగా జరగాలి కాబట్టి ఆ మాత్రం నిరీక్షణ తప్పలేదు. వేచి చూడ్డంలో కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. సరే, ఇంతకీ విషయం ఏంటంటే, చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుని ఉపరితలం నుంచి పైకి రేగిన చంద్రధూళి అణువులు అన్నీ మళ్లీ కింద పడి అక్కడ పరిసరాలు స్థిరంగా అయ్యేదాకా ఆగుదామని ఇస్రో ప్రజ్ఞాన్కి చెప్పింది. అంతే కదా మరి. ఆ మూన్ డస్ట్ మన ప్రజ్ఞాన్ రోవర్ మీద, కెమెరాల మీద, బ్యాటరీలు, ఇతర పరికరాల మీద పడకుండా, ఆ సున్నితమైన వస్తువులు, పరికరాలు దుమ్ముపడి మసకబారకుండా ఉండేందుకు ఆ మాత్రం సమయం ఇచ్చారు మన శాస్త్రవేత్తలు. 4 గంటలు గడిచిన తర్వాత ఆ క్షణం రానే వచ్చింది. ఆ రోజు 2023 ఆగస్టు 23 రాత్రి 10:04 ఇస్రో సూచనలు అందుకున్న విక్రమ్ ల్యాండర్కి అమర్చిన జారుడు బల్ల, అదేలేండి ర్యాంప్ తెరుచుకుంది. ప్రజ్ఞాన్ రోవర్ మెల్లగా బయటకొచ్చి నెమ్మదిగా క్రిందకి జారుతూ చందమామ ఉపరితలం మీద ఆగింది. కాదు, నిలబడింది. నిజానికి ఈ క్షణాలు మామూలుగా కంటి ముందు కదిలిపోయే సన్నివేశాలు కావు. ఎవరి సంగతో ఎందుకు, మనకవి భావోద్వేగపు ముహూర్తాలు. భారతీయులకు సంబంధించినంతవరకు ఇట్స్ అన్ ఎమోషన్. ప్రజ్ఞాన్ బయటికి వచ్చినప్పటి చిత్రాలు ముందు స్పష్టంగా కనిపించలేదు. ఆ చిత్రాల్ని అప్పటికి ప్రాసెస్ చేయాల్సి ఉంది. మొన్ననే వాటిని సరిచేసి రెజల్యూషన్ పెంచి నాణ్యమైన చిత్రాల్ని విడుదల చేసింది ఇస్రో. మనం ఈ వీడియోలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల స్పష్టమైన ఫోటోలు, వీడియోలు చూద్దాం. అలాగే 14 రోజుల పాటు అవి చంద్రుడి ఉపరితలం, నేల లోపల, అక్కడి పరిసరాల స్థితిగతుల్ని ఏ విధంగా పరిశీలించి ఏమేమి సంగతుల్ని వెల్లడిస్తుంది తెలుసుకుందాం. విక్రమ్ ల్యాండర్ నుంచి జారుకుంటూ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి మీదకు దిగుతున్న దృశ్యాలివి. అబ్బురపరిచే ఈ దృశ్యాల్ని మీరు కూడా ఆస్వాదించండి. రోవర్కి ఎడమవైపు కనిపిస్తున్నది సోలార్ ప్యానెల్. ఆ పెద్ద సోలార్ ఫలకం అందించే సూర్యకాంతితో రోవర్ తనకవసరమైన విద్యుత్ని తయారు చేసుకుంటుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటుంది. ఆ విద్యుత్ శక్తి సాయంతో సైంటిఫిక్ పేలోడ్ని నిర్వహిస్తూ నిర్దేశించిన ప్రయోగాలని చేపడుతుంది. ప్రజ్ఞాన్ని ఎడమవైపు నుంచి దానిపై పడుతున్న సూర్యకాంతిని కూడా ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు. ఇది నిజమేనా అని సందేహించకండి. కుడివైపు చందమామ నేల మీద రోవర్ నీడ కనిపిస్తోంది చూడండి. వచ్చిందా? అనుమానం వచ్చిందా? వచ్చే ఉండాలి. ఆ రోజు ఏం చెప్పుకున్నాం? చంద్రుని దక్షిణ ధ్రువం చీకట్లోనే ఉంటుంది. అక్కడే చంద్రయాన్-3 దిగింది అని కదా. మరి ఈ దృశ్యంలో చూపిస్తున్న సూర్యకాంతి ఎక్కడిది? మనం కొన్ని సంగతులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రయాన్-3 సరిగ్గా చంద్రుని దక్షిణ ధ్రువం 90 డిగ్రీల కోణం వద్ద దిగలేదు. అది చంద్రుడి ఉపరితలం 70 డిగ్రీల దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగింది. చంద్రుని పగటి వేళలో సూర్యకాంతి చంద్రుని దక్షిణ ధ్రువం మీద ప్రసరిస్తుంది. చంద్రుని దిగంతం మీద, అంటే హొరైజన్ మీద సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఒక ఖచ్చితమైన వంపు మీద ఏర్పడతాయి. అంటే చంద్రుని ఈ దక్షిణ ధ్రువ ప్రాంతంలో సూర్యుడు సరిగ్గా నడినెత్తిన కాకుండా పార్శ్వాల మీద, అంటే అటూ ఇటు పక్కల నుంచి ప్రయాణిస్తూ వెళతాడు. ఈ ప్రయాణ గతి కారణంగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని అనేక వందల కిలోమీటర్ల పరిధిలో లోయ ప్రాంతాల్లో, అవి తక్కువ లోతైనా సరే అక్కడ సూర్యకాంతి చేరుకోదు. కనుకనే బిలియన్ల సంవత్సరాల నుండి అక్కడకు వెచ్చని సూర్యకిరణాలు చేరుకోవడం లేదు. సూర్యుని స్పర్శ తెలియని చోటు అది. ఎండ కన్నెరుగని చాటు ప్రాంతం కనుకే డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అని శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పిలుస్తుంటారు. సూర్యుని వెలుగు సోకని చంద్రుని ఈ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని లోయల్లో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉండొచ్చనేది శాస్త్రవేత్తల అంచనా. అంచనా అంటే ఊహ అనుకోవద్దు. చంద్రయాన్-1 ఇక్కడ నీరుందనే ఆనవాళ్లను నిర్ధారించేసింది. ఇప్పుడు మనవాళ్లు అది ఏ రూపంలో, ఎంత పరిణామంలో ఉందన్నది తెలుసుకోబోతున్నారు. ఒకవేళ కావాలనుకుంటే విక్రమ్ని ఏదైనా పెద్ద బిలంలోనే నేరుగా దింపుండొచ్చు. కాకపోతే అక్కడ చీకటిగా ఉంటుంది. పంపించిన శాస్త్ర సాంకేతిక పరికరాలకు అక్కడ సౌరశక్తి లభించే ఏర్పాటే ఉంటే గనుక అలా చేసి ఉందరు. ఈ రెండిటిని సోలార్ ఎనర్జీతో పనిచేసేలా రూపొందించడం జరిగింది కనుక చీకటి ప్రదేశంలో ల్యాండింగ్ చేయలేదు.
అలాంటి అంధకార ప్రదేశంలో సైంటిఫిక్ పేలోడ్స్ తమ ప్రయోగాలు చేయడం కుదరదు. చంద్రయాన్-3 అక్కడకు వెళ్ళింది ఆ ప్రయోగాలు చేయడానికే కదా. ఏం ప్రయోగాలని మీరు మళ్ళీ మరో ప్రశ్న వేయొద్దు, అవి తెలుసుకుందాం. చంద్రుని 100x100 సర్కిల్ ఆర్బిట్లో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ తాలూకు సైంటిఫిక్ పేలోడ్ గురించి ముందు తెలుసుకుందాం. అవ్వడానికి చంద్రయాన్-3లో భాగమే అయినా కూడా ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమిని పరిశీలించడానికి వినియోగించబడుతోంది. భూమిని పరిశీలించడానికి భూకక్షలో ఉండకుండా చంద్రుని కక్షలో ఉండి ఏం చేస్తున్నట్టు? ఎందుకంటే భూమికి చాలా దూరంలో ఉండి పరిశీలించాలి కనుక. ప్రొపల్షన్ మాడ్యూల్ సైంటిఫిక్ పేలోడ్ పేరు షేప్ స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. దీని పని భూమి నుంచి వెలువడే స్పెక్ట్రోగ్రాఫ్ని లెక్క కట్టడం. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? మరేం పర్లేదు. మానవ జీవన వికాసం ఎందుకు, ఏమిటి, ఎలా అనే తరహా ప్రశ్నలకు జవాబుల వెతుకులాటలోనే జరిగింది. కనుక ప్రశ్నలు వేసే కొద్దీ విషయం స్పష్టమవుతుంది. భూమి వెలువరించే స్పెక్ట్రోగ్రాఫ్ అంటే వర్ణపటం దానికదే ప్రత్యేకం. ఇప్పుడు ఇటువంటి వర్ణపటాలు లేదా వీటిని పోలినటువంటి వర్ణపటాలు ఈ అనంత విశ్వంలోని ఏ అంతరిక్ష వస్తువు నుంచైనా వెలువడుతుంటే గనుక, అంటే ఇప్పటికే మానవుడు కనుక్కున్న గ్రహాల నుంచి కూడా ఆయా అన్నిటి నుంచి వెలువడిన వర్ణపటాలు మన భూమి వర్ణపటంతో పోలి ఉంటే ఆయా గ్రహాల మీద కూడా జీవం ఉందనే సంగతి స్పష్టమవుతుంది. మనకు ఆధారం దొరికినట్లవుతుంది. భూమి మీది మనిషికి ఒక తోడు లభించినట్లవుతుంది. అంటే ఆ ఫలానా గ్రహం నుంచి వెలువడే లైట్ స్పెక్ట్రోగ్రాఫ్ సదరు గ్రహం మీదున్న జీవం గురించి సమాచారం ఎలా అందిస్తుందంటే ఇప్పుడే చెప్పుకుందాం. కాంతి గురించి తెలిస్తే దాని తాలూకు వర్ణపటం గురించి తెలుస్తుంది. కాంతి అనేది విభిన్న తరంగ దైర్ఘ్యాలు కలిగిన విద్యుదయస్కాంత తరంగాల మిశ్రమం. దీన్నే వర్ణపటం అంటే స్పెక్ట్రమ్ అంటున్నాం. అయితే ఈ రంగులన్నీ అంతే విడిగా మన కంటికి కనిపించవు. మనకు కనిపించేది చాలా చిన్న దృగ్గోచర కాంతి మాత్రమే. అదే విజిబుల్ లైట్. ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ స్పెక్ట్రంలు మన కంటికి కనిపించవు. సైంటిఫిక్ పరికరాల ద్వారా ఈ స్పెక్ట్రంలను సులభంగా పరిశీలించగలం. అలాగే ఆ కాంతి వెలువడుతున్న ఆధారం లేదా వస్తువు గురించి కూడా తెలుసుకోగలుగుతాం. విశ్వంలోని ప్రతి పదార్థానికి ప్రత్యేక ధర్మాలుంటాయి. దానిమీద కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతిలోని కొంత భాగాన్ని ఆ పదార్థం గ్రహిస్తుంది. మిగతా కాంతిని ఆ పదార్థం తిరిగి ప్రతిఫలింపజేస్తుంది. ఆ కాంతి ఉద్గారం అంటే ఎమిలేట్ లైట్ స్పెక్ట్రమ్ సుదూర విశ్వంలో అనంత దూరం వరకు, లక్షల కాంతి సంవత్సరాల కాలం వరకు అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సదరు స్పెక్ట్రంలో అంటే వర్ణపటంలో అది కోల్పోయిన కాంతి తాలూకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయదలుచుకున్నామంటే ఆ కనిపించే కాంతి వర్ణపటాన్ని పట్టుకుంటాం. దానిలోని కాంతి వర్ణాలను పరిశీలిస్తాం. ఇలాంటి అనేక కాంతి వర్ణపటాలను అలానే పరిశీలిస్తాం. వీటన్నిటినీ జీవం ఉన్న మన భూమి వర్ణపటంతో పోల్చి చూస్తాం. భూమి వర్ణపటంతో పోలినట్టు వర్ణపటం ఏ గ్రహం నుంచి వచ్చిందో తెలుసుకుంటాం. అంటే అలాంటి వర్ణపటం దొరికితే కనుక అప్పుడు అక్కడ ఆ గ్రహం మీద కూడా ఏదో రూపంలో జీవం ఉందని నిర్ధారణకు వస్తాం. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ ఈ పని కోసమే వినియోగించబడింది. అది విషయం. విక్రమ్ ల్యాండర్ కర్తవ్యం ఏమిటి? చంద్రయాన్-3కి అమర్చిన మాడ్యూల్ అన్నిటిలోకి ఎక్కువగా 4 సైంటిఫిక్ పేలోడ్స్ విక్రమ్ ల్యాండర్కి అమర్చారు. మొదటిది రంబా ఎల్పి పేలోడ్. ఇది చంద్రుడి మీదున్న ప్లాస్మా అట్మాస్ఫియర్ డేటాని గణిస్తుంది. అంటే చంద్రుడి మీద కూడా ఒక తరహా వాతావరణం ఉంటుంది. అంటే అది వాయుగోళం కాదు, ప్లాస్మా గోళం. అంటే అయోనైజ్డ్ గ్యాసెస్, ఆవేశితం కావించబడిన ఎలక్ట్రాన్లు, హై చార్జ్డ్ రేడియో యాక్టివ్ పార్టికల్స్తో నిండిన గోళం. మరి ఈ ప్లాస్మా వాతావరణం చంద్రునిపై ఎలా ఏర్పడింది? భూమి మీదకు శక్తి ఎలా వస్తుందో తెలుసు కదా. సూర్యుని ద్వారా వస్తోంది. ఈ సూర్యుడే చంద్రుని మీద ప్లాస్మా వాతావరణం ఏర్పడడానికి కారణం. సూర్యుడు మండే అగ్నిగోళం, వేడివేడి ప్లాస్మా కలిగిన అతిపెద్ద పదార్థం. ప్రతి సెకనుకు భారీ పరిణామంలో శక్తి ప్లాస్మా రూపంలో సూర్యుని చుట్టూ వెలుపలికి వెదజల్లుతూ ఉంటుంది. అది సమీపంలోని గ్రహాలు, వాటి ఉపగ్రహాలను ఢీకొడుతూ ఉంటుంది నిరంతరం కొన్ని బిలియన్ సంవత్సరాలుగా. మరి అవి మాడిపోవాలి కదా. మన భూమిని ఆవరించి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం కవచంలా ఈ వేడిని అడ్డుకుంటుంది. చందమామకు ఇటువంటి కవచం లేదు. అంటే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం లేదు. కనుక సూర్యుడి నుంచి వెలువడే ప్లాస్మా చంద్రుని ఉపరితలం మీద పేరుకుంటూ ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ కారణంగా ఆ ప్లాస్మా చాలా వరకు చంద్రుని చుట్టూ అలుముకుని ఉంటుంది. అర్థమైంది కదా. చంద్రుని ఉపరితలం మీద అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు అయోనైజ్డ్ ప్లాస్మా పొర ఏర్పడి ఉంటుంది. దీన్నే మనం చంద్రుని వాతావరణం అని ప్రస్తావిస్తున్నాం. ఈ ప్లాస్మా సాంద్రత, రసాయన సమ్మేళనాల మోతాదులను మనం రంబా ఎల్పి పేలోడ్ ద్వారా లెక్క కట్టగలం.
విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్కి అమర్చిన రెండవ సైంటిఫిక్ పేలోడ్ చాసెట్, అంటే చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. ఇది చంద్రుడి మీద థర్మల్ కండక్టివిటీ టెంపరేచర్లను కొలుస్తుంది, అంటే ఉష్ణమాపక యంత్రం అన్నమాట. మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ ఉపయోగించినట్లే ఇది కూడా పనిచేస్తుంది. చాసెట్ని కూడా అలాగే చంద్రుని నేల లోపలికి చొప్పిస్తారు. అందుకోసం చంద్రుని నేల మీద 10 సెంటీమీటర్ల లోతు వరకు విక్రమ్ ద్వారా రంధ్రాన్ని చేస్తారు. ఆ రంధ్రంలోకి చెస్ట్ని చొప్పిస్తారు. దాని చివరన అమర్చిన హీటర్ ద్వారా ఆ రంధ్రం లోపల వేడిని పుట్టిస్తారు. ఆ హీట్ కండక్టివిటీ చంద్రుని మట్టి మీద, ఆ నేల సాంద్రత మీద చూపించే ప్రభావాన్ని లెక్కిస్తారు. ఈ పాటికే ఆ పని మొదలైంది. అలా చంద్రుని ఉష్ణోగ్రతల వివరాలు లూనార్ టెంపరేచర్గా గుర్తించబడతాయి. ఆ వివరాలు ఇస్రో కేంద్రానికి చేరవేసే పని కూడా విక్రమ్ ల్యాండర్ పని. అలా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చెస్టీ పేలోడ్ పంపించిన చంద్రుని భూ అంతర్గత ఉష్ణోగ్రతల వైవిధ్యాల్ని నమోదు చేసిన గ్రాఫ్ ఇదే. ఏ లోతుల్లో ఎంతెంత ఉష్ణోగ్రత ఉన్నది మనం ఇందులో చూడొచ్చు. అంటే చెస్టీ పేలోడ్ విక్రమ్కి అమర్చబడిన ఎత్తులో 20 మిల్లీమీటర్ల ఎత్తులో చంద్రుని మీద ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్గా ఉంది. 0 మిల్లీమీటర్ల ఎత్తులో, అంటే సరిగ్గా చెస్టీ చంద్రుని ఉపరితలాన్ని తాకిన చోట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్గా ఉంది. చెస్టీ చంద్రుని ఉపరితలం నుంచి 80 మిల్లీమీటర్ల లోతుకు వెళ్లేసరికి అక్కడ ఏకంగా -10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఆ మాత్రం లోతుకే చంద్రుని ఉపరితలం నుంచి కేవలం 8 సెంటీమీటర్ల లోతులోనే ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. వేలితో మట్టిని తొలిచినంత లోతులోనే పై పొర మీదకు 8 సెంటీమీటర్ల లోతుకు 50/60 డిగ్రీల తేడా కనిపిస్తోంది. అది కూడా -డిగ్రీలలో. అయితే ఏంటి, ఎందుకంత ఉద్వేగం అంటారా? ఇదే మనకు ఎన్నో విశేషాల్ని అందిస్తోంది. మనకు తెలుసుగా, నీరు ఘనీభవ ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెల్సియస్, అంటే నీరు మంచుగా మారే స్థాయి. అది +50 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటే ఆవిరిగా మారుతుంది. చంద్రుడి మీద ఉష్ణోగ్రతలు +50 సెంటీగ్రేడ్ నుంచి +100 సెంటీగ్రేడ్ మధ్య ఉంటాయి కనుక ఉపరితలం మీద నీరుండే అవకాశమే లేదు. అయితే కొద్ది మిల్లీమీటర్ల లోతులోనే ఉష్ణోగ్రతలు మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి కనుక చంద్రుని భూమి పొరల్లో, అది కూడా ఉపరితలానికి కొంచెం లోతులోనే నీరు ఘనీభవించిన మంచు రూపంలో ఉండొచ్చు. మనమింకా చూడలేదు కనుక ఉండొచ్చుననే అంచనాలే ఉన్నాయి. దానికి బలం చేకూర్చేదే ఈ చాట్లో ఉన్న వివరాలు. చంద్రుని మీద వాటర్ ఐస్ రూపంలో ఉందనడానికి ఇదే తాజా సాక్ష్యం. భవిష్యత్తులో ఏ దేశం చేపట్టే ప్రయోగాలైనా ఈ దిశగా సాగాల్సిందే. అవును మరి, చంద్రుని మీద గనులు తవ్వి ఖనిజాలను వెలికితీద్దామనుకుంటున్న ప్రయోగాలకు ఇప్పుడు మన చంద్రయాన్-3 అందించే సమాచారం చాలా కీలకం. చంద్రుని మీద కాలనీలు ఏర్పాటు చేయడానికి ఉపయోగించే పరికరాలను సరైన విధంగా రూపొందించుకునే వీలు ఈ సమాచారంతో అందిస్తుంది. అక్కడ నివసించడానికి ఏ స్థాయిలో హీటింగ్ సిస్టంలను ఏర్పాటు చేసుకోవాలో తెలుస్తుంది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్కి అమర్చిన 3వ సైంటిఫిక్ పేలోడ్ ILSA, అనగా ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్టమ్ యాక్టివిటీ, చంద్రుడి మీద భూకంపనాలను లెక్కించే ప్రయోగమిదే. ఎందుకంటే ఇక్కడ భూ టెక్టానిక్ ప్లేట్లు లేకపోయినా భూకంపాలు మాత్రం ఏర్పడుతుంటాయి కనుక. మీకు తెలిసిందే, చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు తన అక్షం మీద భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే చంద్రుడి ముఖం ఎప్పుడూ భూమికి అభిముఖంగా ఉంటుంది. ఈ స్థితిని టైడల్లీ లాక్డ్ అంటారు. భూగురుత్వాకర్షణకు లోనైన చంద్రుడు తన కక్షలో కుదుపులకు లోనవుతుంటాడు. ఫలితంగా వచ్చే కదలికల్ని, అంటే వైబ్రేషన్స్ని ILSA సాయంతో కొలవబోతున్నాం. ఈ వైబ్రేషన్స్ చంద్రుని లోపల నిర్మాణం గురించి సమాచారాన్ని అందించగలుగుతాయి. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్కి అమర్చిన 4వ సైంటిఫిక్ పేలోడ్ LRA, లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అని పిలిచే ఈ పరికరం నాసా వాళ్లది. విక్రమ్ ల్యాండర్ పైభాగంలో అమర్చిన ఇది చిన్న లోహపు వస్తువులా ఉంటుంది. దీని మీద చిన్న చిన్న పరావర్తన దర్పణాలు అమర్చారు. భూమి చంద్రుడి మధ్య ఉన్న ఖచ్చితమైన దూరాన్ని కొలవడమే దీని పని. అపోలో ప్రయోగంలో చంద్రుడి మీద పెద్ద మిర్రర్ని అప్పట్లో అమర్చి వెళ్లారు. భూమి నుంచి లేజర్ని పంపిస్తే అది చంద్రుడిపై పరావర్తనం చెంది తిరిగి ఆ లేజర్ కాంతి భూమికి చేరే సమయాన్ని లెక్కిస్తే భూమికి చంద్రుడికి మధ్య దూరాన్ని చాలా వరకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ దూరం స్థిరంగా ఉండదా అంటే కక్షల్లో ఉండే దూరాలు వివిధ సమయాల్లో మారుతూ ఉంటాయి. ఇన్నాళ్ళు అలాగే లెక్క కడుతూ ఉన్నాం. ముందు ముందు చేపట్టే చంద్రయాత్రల కోసం ఈ దూరం యొక్క అత్యంత ఖచ్చితమైన లెక్క అవసరం. కనుకే అత్యాధునికమైన రిఫ్లెక్టివ్ మిర్రర్ని నాసా చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి మీదకు పంపించింది. ఇవి విక్రమ్ ల్యాండర్కి అమర్చిన పేలోడ్స్ వివరాలు. ఇక ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్కి అమర్చిన సైంటిఫిక్ పేలోడ్ సంగతుల్ని తెలుసుకుందాం. ఇవి మొత్తం APXS LIBSలు. ఓసారి ప్రజ్ఞాన్ చేసిన మూన్ వాక్ చూద్దాం.
ఇది ల్యాండర్ నుంచి మొత్తం 500 మీటర్ల రేడియస్లో తిరుగుతుంది. రెండిటి మధ్య సమాచార మార్పిడి జరుగుతూ ఉండాలంటే ఆ మాత్రం పరిధిలోనే రెండు ఉండాలి. రోవర్ సైంటిఫిక్ పేలోడ్లు ఏపీఎక్స్ఎస్, LIBSలు. ఏపీఎక్స్ఎస్ అంటే ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇది చంద్రుని మట్టి రసాయన ధర్మాలను పరిశీలిస్తుంది, ఖనిజాలు, ఇతర మూలకాల ఉనికిని తెలుసుకుంటుంది. ఇదే ఏపీఎక్స్ఎస్ పరికరం. రోవర్ ముందు వైపు హెడ్లైట్ మాదిరి ఉంటుంది, మధ్యలో సెన్సర్ ఉంది. చుట్టూ ఉన్న చిన్న చిన్న గుండ్రటి భాగాల్లో రేడియో యాక్టివ్ పదార్థమైన క్యూరియం-244 ఉంది. ఇది తన నుంచి ఆల్ఫా పార్టికల్స్, ఎక్స్రేలను వెలువరించే పదార్థం. ఇది ఆన్ అయినప్పుడు చంద్రుని ఉపరితలం దిశగా తిరిగి ఆ పరికరం నుండి ఆల్ఫా పార్టికల్స్, ఎక్స్రేలు వెలువడి చంద్రుని మట్టిని నేరుగా తాకుతాయి. స్పెక్ట్రమ్కి ఉన్న కాంతిని ఆ మట్టి గ్రహిస్తుంది, తిరిగి కొంత పరావర్తనం చెందుతుంది. పరికరానికున్న సెన్సార్ దాన్ని గ్రహిస్తుంది. ఈ వర్ణపటం ద్వారా అది వచ్చిన పదార్థం తాలూకు సమాచారాన్ని విశ్లేషించవచ్చు. అంటే చంద్రుని మట్టిలోని మూలకాల ఆనవాళ్లు కనుక్కోవచ్చు. ఇక రెండోది LIBS, అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. అంటే ఇది లేజర్ ద్వారా చంద్రుని మట్టిలోని మూలకాలను పరిశీలిస్తుంది. ఈ సమాచారం చాలా వరకు ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా ఈ LIBS చంద్రుని మట్టి మీదకు శక్తివంతమైన లేజర్ని పంపిస్తుంది. ఆ తాకిడికి మట్టిలోని అణువుల్లోని ఎలక్ట్రాన్లు ఉత్తేజితమవుతాయి. అతి శక్తివంతంగా మారి ప్లాస్మా స్థితిలోకి మారతాయి. తర్వాత వెలువడే వర్ణపటాన్ని పేలోడ్లోని సెన్సర్లు పసిగట్టి విశ్లేషిస్తాయి. మట్టి నమూనాల పరిశీలన జరుగుతుంది. వాహ్ అని మీరు అనకుండానే ఇప్పటికి మనం విరామం తీసుకుందాం. చంద్రయాన్-3 ముందు మనకు మరిన్ని కబుర్లు చెప్తుంది. వాటిని మీ వరకు చేర్చే పని మాది, స్పందించాల్సిన బాధ్యత మీది. మీ వద్ద ఉన్న విశేషాల్ని మాతో ఎంచక్కా పంచుకోవచ్చని మీకు తెలుసు. మళ్ళీ కలిసేదాకా సెలవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే